హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్లస్ S3 ప్లస్ పైథాన్ కాంబినేషన్ చేసాము. దట్ ఏంటంటే లోకల్లో రన్ చేసి చేసాము. ఓకే, ఇదంతా కూడా లోకల్, రైట్? సో దీన్ని మనము ఓకే, ఇదే కోడ్ని మనము క్లౌడ్లో ఎలా చేయొచ్చో చూద్దాము. అయితే క్లౌడ్లో చేయాలంటే ఈ కోడ్ మొత్తము ఎక్కడ ఉండాలి? మనకి క్లౌడ్లో డిప్లాయ్ చేసి ఉండాలి, రైట్? ఓకే, సో ఈ కోడ్ మొత్తం నేను ఒకసారి క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాను. క్లౌడ్లో డిప్లాయ్ చేసి సేమ్ ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ ఇది ఇస్తాను. అంటే డిఫరెంట్, ఓకే, చూపిస్తాను మీకు క్లౌడ్లో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. ఓకే, యప్. సో దీన్ని డిప్లాయ్ చేయాలంటే మీకు కొన్ని కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. ప్రస్తుతానికి మీరు ఏంటంటే నన్ను ఫాలో అయిపోండి, నేనేం చేస్తున్నాను అనేది. తర్వాత మీకు ఈ డిప్లాయ్మెంట్ ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డాలో డిప్లాయ్మెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ మీకు వన్ బై వన్ అంటే స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇక్కడ సింపుల్గా కానిచ్చేద్దాము. ఓకే, ఎస్ త్రీకి సంబంధించింది కాబట్టి ఇది ఆల్రెడీ మనం చాలానే నేర్చుకున్నాము. సో ఇక్కడ మనకి S3, సారీ, శామ్ బిల్డ్ శామ్ బిల్డ్ ఇక్కడ పారామీటర్ ఒకటి ఉండాలి. సో ఎక్కడ అనేది, సో నేను అంటే ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నాం అనేది రీజన్. సో రీజన్ అనేది ప్రతి దగ్గర వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనము AWS టూల్ కిట్లో ఈస్ట్ కనెక్షన్ ఇక్కడ ఏంది యుఎస్ వెస్ట్. సో యుఎస్ వెస్ట్ ఉంది. నేను ఇక్కడ ఉన్నాను. ఆరిజిన్ వచ్చేసినది ఇక్కడ ల్యాంబ్డాలోకి వెళ్దాం. ఈ ఆరిజిన్ యుఎస్ వెస్ట్ 2లో ఉన్నా. సో నేను యుఎస్ వెస్ట్ 2నే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ అంటే ఇదేంటంటే యుఎస్ వెస్ట్ 2లో డిప్లాయ్ చేయమంటున్నాను. ఇదంతా కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఒకసారి సామ్ బిల్డ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నేను నా లోకల్లో ఉన్న కోడ్ని ఓకే ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాను. ఎక్కడ మనకి ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నానంటే ఇక్కడ. బేసికల్గా మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని యూ కెన్ క్రియేట్ అన్నమాట. ఓకే, మీ ఓన్ ఫంక్షన్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మ- ఓకే తర్వాత చూపిస్తాను. ఓకే, శామ్ డిప్లాయ్. ఓకే, సో బిల్డ్ చేశాను, ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నాను. సో అప్లోడ్ అవుతా ఉంది. సో బేసికల్గా ఏంటంటే మనము కోడ్ అంతా లోకల్లో డిప్లాయ్ చేస్తాం. లోకల్లో డెవలప్ చేసుకొని డాకర్ని యూస్ చేసుకొని టెస్ట్ చేస్తాము. అంతా కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఏంటంటే యూనిట్ టెస్ట్ కేసులు కూడా రాస్తాం అనమాట. ఓకే, ఇక్కడ యూనిట్ టెస్ట్ కేసులు ఉంటాయి, వాటి కూడా రాస్తాం. అంతా ఎవ్రీథింగ్ రెడీ అయినప్పుడు అప్పుడు మనము ఏడబ్ల్యూఎస్లో డిప్లాయ్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది కొంచెం మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లో చూస్తే మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఎస్ డిప్లాయ్ దిస్ చేంజ్. ఓకే, సో మీకు మొత్తం కూడా ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. AWS క్లౌడ్ వాచ్, S3 బకెట్, తర్వాత గిట్ ప్రీ కమిట్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి డిప్లాయ్మెంట్. సో స్టెప్ బై స్టెప్ AWS డిప్లాయ్మెంట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ మొత్తం. ఒక్కసారి ఈ బేసిక్ ఫ్లో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక్కసారి ఈ వీడియోని ఈ వీడియోస్ అన్ని కంప్లీట్ చేస్తే సో మీకు కంప్లీట్ ఒక ఐడియా వచ్చింది, క్లియర్ ఐడియా వచ్చింది. అంటే పైథాన్ ప్లస్ AWS క్లౌడ్ కాన్సెప్ట్స్ని ఎలా యూస్ చేసుకోవాలని. సో మీరు డేటా ఇంజనీర్స్ అయిపోవచ్చు అనమాట. ఓకే, డిప్లాయ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి ఈ AWS బ్యాక్ వెళ్ళిపోదాం ఫంక్షన్స్లోకి. సో ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తాను నేను. చూసారా, ఒకటైతే క్రియేట్ అయ్యింది, హెలో వరల్డ్ ఫంక్షన్ AWS S3 ల్యాంబ్డా. మన యొక్క ప్రాజెక్ట్ ఏంటి? AWS S3 ల్యాంబ్డా. దాంట్లో ఫంక్షన్ హెలో వరల్డ్ ఫంక్షన్. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో మీరు ఇక్కడ కోడ్ కూడా చూసుకోవచ్చు. సో ద డిప్లాయ్మెంట్ ప్యాకేజ్ ఆఫ్ యువర్ ల్యాంబ్డా కోడ్.
ఓకే. ఐ థింక్ ఎలియాస్ యూజ్ చేద్దాం. ఏమైంది ఇది? బేసిక్‌గా ఇక్కడ మీకు కోడ్ వచ్చింది. ద డిప్లాయ్‌మెంట్ ప్యాకేజ్ ఆఫ్ యువర్ లాంబ్డా ఫంక్షన్ ఈస్ టూ లార్జ్ టు ఎనేబుల్ ఇన్‌లైన్ కోడ్ ఎడిటింగ్. హౌఎవర్ యూ కెన్ స్టిల్ ఇన్వోక్ యువర్ ఫంక్షన్. సో ఇది ఏమంటుందంటే ఓకే. సైజ్ చాలా పెద్దగా ఉంది అంటుంది. సో దీనికి ప్రాబ్లమ్ ఏందంటే ఓకే. కాన్ఫిగరేషన్‌లోకెళ్ళి సైజ్ మనం తీసుకున్న సైజు సరిపోట్ల. అంటే మెమరీ సైజ్ సరిపోలేదు. సో నేను ఇంక్రీజ్ చేశాను మెమరీ సైజు. 500 ఎంబీ పెడదాం. సేవ్. నెక్స్ట్ గో టు ద కోడ్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అప్‌లోడ్ ఫ్రామ్ కాన్ఫిగరేషన్స్. సో ఇక్కడ మ్యాక్స్ ఇది ఉంది. మ్యాక్స్ తీసుకుందాం. ఇక్కడ మ్యాక్స్ ఇది ఉంది. మ్యాక్స్ ఇది తీసుకుందాం. ఓకే. అంటే ఇక్కడ కోడ్ వస్తది. ఆ కోడ్ చూపిద్దామని చెప్పేసి. సైజ్ పెద్దగా ఉంది. దాంట్లో సైజ్ పెద్ద వచ్చేంత ఏముంది దీంట్లో? అంతేం లేదే. సైజ్ పెద్దదంటుంది అందుకని. సో ఒకసారి మళ్ళీ టెంప్లెట్‌లోకెళ్ళి ఈ మెమరీ సైజ్ 128 ఉంది. దీన్ని ఇంక్రీజ్ చేద్దాం ఇక్కడే. మానిటర్ 1024 1024 ఎంబీ తీసుకెళ్దాం. మళ్ళీ ఒకసారి శామ్ డిప్లై చేద్దాం. శాంబిల్డ్ శామ్ డిప్లాయ్. ఎస్. డిప్లాయ్ అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఫంక్షన్స్ కోడ్ too large to enable inline code editing. However, you can still invoke. ఏంటిది? ప్యాకేజ్ సైజ్ 12.9 MB. కోడ్ ప్రాపర్టీస్. అవును 12.9 MBs ఉంది. మన కాన్ఫిగరేషన్లో ఓకే. ఫైల్ సైజ్ ఇంకొకటి చేద్దాము. సో బేసికల్గా నేనేం చేస్తాను అంటే ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ అవుతున్నట్టుంది. నాకు ప్యాకేజెస్ లేకుండా చేద్దాం. ఇది వచ్చేసి డాట్లోకి తీసుకుందాం. సో ఈ 2 లైన్స్ నేను చేంజ్ చేశాను కదా! అది తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈవెంట్స్ నాకు ఇది అవసరం లేదు. ఇది ఏపీఐ గేట్‌వే అన్నమాట. సో హెల్లో వరల్డ్ ఏపీఐ, హెల్లో వరల్డ్ ఫంక్షన్. ఏపీఐ గేట్‌వే అవసరం లేదు. మళ్ళీ సమ్ బిల్డ్
సో ప్రతిసారి మనం శామ్ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. శామ్ డిప్లాయ్. ఓకే. ఇక్కడ నేను ఈ చేంజ్ చేస్తున్నా కదా, ఈ డాట్, ఈ క్యారెక్టర్, ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఈ డాట్ ఏంది అంటే ఈ ప్రాజెక్ట్ లోపల ఉన్న డాట్ హెలో వరల్డ్, అంటే ఈ హెలో వరల్డ్ సంబంధించిన ఈ కోడ్ ఉందిగా, ఈ ఫైల్స్ మాత్రమే అక్కడ అప్లోడ్ చేయమని చెప్తున్నాను. బేసికల్గా మనము హెలో వరల్డ్, ఓకే, డైరెక్ట్గా మనము ఈ ఏడబ్ల్యూఎస్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఉన్నాయి చూసారా, అవి కూడా ఇన్స్టాల్ అయిపోతాయి దాంట్లో, అంటే అవి కూడా అప్లోడ్ అయిపోతాయి. సో మనకి అవి అవసరం లేదు. ఇక్కడ చూసినారా మాకు రెడ్ మార్క్ లో వచ్చింది. రెడ్ మార్క్ ఎందుకు వచ్చింది అంటే, ఇది డిలీట్ అనమాట. ఏపీఐ గేట్వేకి సంబంధించిన కొన్ని రిమూవ్ చేశాం కదా, అవి డిలీట్ చేసేసింది. ప్రెసెంట్ మనకి ఏపీఐ గేట్వే అవసరం లేదు. సో నాకు తెలిసి ఇప్పుడు రావాలి, ఎందుకంటే మొత్తం ఎక్స్టర్నల్ లైబ్రరీస్ నేను తీసేశాను. కోడ్ ఇప్పుడు కూడా రాకపోతే కష్టమే. యా, వచ్చింది. సో అది ఏంటంటే ఆ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ వల్ల మనకి ఆ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, మన ప్రాజెక్ట్ ఈవెంట్స్ హెల్లో వరల్డ్ టెస్ట్. ఓకే, మనం ఒకసారి హెల్లో వరల్డ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనం రాసిన కోడ్ ఓకే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ డిప్లై అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే లోకల్లో మనం ఎలా టెస్ట్ చేసామండి ఇన్పుట్స్. ఓకే, సారీ. సో లోకల్లో మనకి టెస్ట్ చేయాలంటే ఈవెంట్స్లో ఇది డేటా పాస్ చేసాము. సో ఇక్కడ ఈ డేటాని కాపీ చేసుకుంటున్నాను నేను. కాపీ చేసుకొని ఇప్పుడు సర్వర్లో టెస్ట్ చేయాలంటే మనకి ఇక్కడ టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, బేసిక్గా ఇక్కడ ఈవెంట్స్ అని ఉంది కదా, దీంతో ఇంకా పని లేదు. ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి జస్ట్ ఏంటంటే రిఫరెన్స్ కోసం ఉపయోగించుకుంటాం. ఓకేనా, అంటే ఎలా ఇన్పుట్ ఇస్తున్నాం అనేసి రియల్ టైంలో మీకు ఇది వేరేగా ఉంటుంది. ఓకే, ఈ ఫోల్డర్ యొక్క వ్యూస్ ఏంది అంటే రెఫరెన్స్, అంటే ఇన్పుట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది కాపీ సారీ, మనం కోడ్ అనేది ఈ స్ట్రక్చర్ని ఈ ఇన్పుట్ని బేస్ చేసుకొని కదా మనం లోపల కోడ్ అనేది బిల్డ్ చేసాము. నేను ఇప్పుడు వేరేది కానీ పంపించాను అనుకోండి, ఏమవుతుంది, ఎర్రర్ త్రో చేస్తుంది కదా. ఇక్కడ డేటా ఎట్లా ఉంది, ఈవెంట్ డేటాని రీడ్ చేయాలన్నా బకెట్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్, అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొనే కదా ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇది ఏంటంటే లోకల్లో ఇది యూజ్ చేసుకుంటాము, సర్వర్లోకి వచ్చేటప్పటికి మనకి ఇది దీంతో యూజ్ ఉంటుంది అనమాట. సర్వర్లో టెస్ట్ చేయాలంటే టెస్ట్లోకి వెళ్ళి మీరు ఆ స్ట్రక్చర్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో శాంపిల్ 2 పెడతాను నేను ఐడెంటిఫికేషన్ కోసం. శాంపిల్ 2 బకెట్ నేమ్ వచ్చేసి సేమ్ బకెట్, ఆబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ చేస్తున్నాను శాంపిల్ 2. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ బకెట్ కానీ ఓపెన్ చేసి చూసినట్లయితే శాంపిల్ 2 అయితే లేదు, రైట్. ఓకే, శాంపిల్ 2 తీసుకుంటున్నాను. ఇక్కడ సేవ్ ఆర్ ఇన్వోక్, సేవ్ చేస్తే ఇది సేవ్ అవుతుంది. నాకు ఇన్వోక్ కావాలా, ఇన్వోక్ కొడుతున్నాను. ఓకే, ఇన్వోక్ అయితే అయింది. అయితే ఇక్కడ మనకి an error occur access denied while putting object. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యాక్సెస్ ఇష్యూ వచ్చిందన్నమాట. ఆబ్జెక్ట్ ని పుట్ చేయాలి అంటే పాలసీ ఇష్యూ వచ్చింది. సో మీరు పాలసీ ఇష్యూ, ఓకే, అన్ని ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ చేయాలంటే టైం టేకింగ్ తీసుకుంటుంది. నేనేం చేస్తానంటే ఈ పాలసీ మనం ఆల్రెడీ యూజర్కి పాలసీ క్రియేట్ చేశాం కదా. సో నేను ఒక పాలసీ తీసుకుంటా, అక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి పర్మిషన్స్లోకి వెళ్ళి ఓకే రోల్ నేమ్ ఇది